ఆఫెన్ డూ యూ సిట్ లైక్ దిస్ అండ్ హ్యావ్ కాన్వర్సేషన్ విత్ పీపుల్? జనరల్లీ మాట్లాడుకుంటూ ఉంటారా ఫ్రెండ్స్ తో కానీ అట్లా? యూ సిట్ అండ్ టాక్? యాక్చువల్లీ చాలా గ్యాప్ వచ్చింది నిఖిల్, బికాజ్ ఈ మధ్య కాలంలోనే ఆనెస్ట్లీ ఎవ్రీబడీస్ బికమ్ సో బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ దాట్ ఇలా కూర్చుని మాట్లాడుకునే టైం చాలా తగ్గిపోయింది. అండ్ ఇలా నేను ఎవరితోనైనా మాట్లాడతా అంటే ఇప్పుడు నా డాగ్తో అంతే. ఓ, దట్స్ వాట్స్ యువర్ డాగ్స్ నేమ్? హిస్ నేమ్ ఇస్ ఆస్ట్రల్. Asla. Which a breed? Golden Retriever. He's Oh. 2.5-year-old. Okay. Almost 2-8 months అలా ఉంటుంది. లైఫ్ చేంజ్ అయిందా పెట్ వచ్చిందా? లైఫ్ చేంజ్ అయింది, యాటిట్యూడ్ మారింది, మై అవుట్లుక్ ఆన్ యానిమల్స్ కంప్లీట్ గా మారిపోయింది. దాని తర్వాత ఆల్మోస్ట్ మీట్ మానేసి చాలా చేశాను. మజిల్ లాస్ అయిపోయి ప్రోటీన్ ఇంటేక్ గురించి అంటే ఐడియా. why ఎందుకని? చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే నాకు చాలా ఇష్టం. కావాలి, ఐ వాంట్ పెట్ అనుకున్నా కానీ ఐ డెంట్ హ్యావ్ దట్ మచ్. అంత ఇంట్లో ఏంటంటే ఇప్పుడు నిన్ను చూసుకోడే దండగా రెగ్యులర్ డైలాగ్, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఎవరు చూసుకుంటారు ఇదంతా. సో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే ఒక్కరోజు ఆన్ అ విమ్ అనుకో వెళ్ళి ఐ గాట్ అ డాగ్. అంటే అనుకోలేదు, జస్ట్ చూద్దామని వెళ్ళి ఇంకా దాన్ని పట్టుకుని వచ్చేసాను. బాగా కనెక్ట్ అయ్యి ఇంక వదలలేక పట్టుకుని వచ్చా. నాకు అసలు కుక్కని పెంచడం ఎలా కూడా తెలియదు, ఏమీ తెలీదు. ఐ ఎడ్యుకేటెడ్ మై సెల్ఫ్ స్లోగా. 4 months నేను దాంతో బయటికి ఎక్కడ వెళ్ళకుండా ఉండి దాన్ని స్లోగా దాంతో పెంచుకుంటూ వచ్చాను. అండ్ చాలా డీప్ బాండ్ ఫామ్ అయిపోయింది. ఐ నెవర్ ఇమాజిన్ నాకు ఇంత ఎంపతి కానీ ఇంత సెన్సిటివిటీ కానీ నాలో ఉందని. మా మదర్ కూడా చాలా షాక్ అయ్యారు, నీలో ఇంత కేరింగ్ నేచర్ ఉందా అని చెప్పి. సో నా అవుట్లుక్ ఆన్ యానిమల్స్ మారిపోయింది వాడి వల్ల. ఆల్మోస్ట్ ఇంకా నా కొడుకులాగే. నేను డాగ్ తీసుకున్నా రీసెంట్ గా.